హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఎవరైనా సరే ఈజీగా పెట్టగలిగే ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని 1 ఇయర్ పాటు నిల్వ ఉండేలా ఈజీ మెథడ్లో చెప్తాను. నా కొలతలను మీరు ఫాలో అయితే ఈ పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని 1 ఇయర్ పాటు నిల్వ ఉండేలా ఎలా పెట్టుకోవాలనో చూద్దాం రండి. ముందుగా క్లీన్ చేసిన ఉసిరికాయలను తీసుకుని చెమ్మ లేకుండా పొడి క్లాత్తో తుడిచి ఒక బౌల్లో వేసుకోవాలి. ఉసిరికాయ సైజు వచ్చేసి ఈ సైజులో, ఈ కలర్, ఈ షేడ్లో ఉంటే కరెక్ట్గా ఈ పచ్చడికి సరిపోతుంది. హైబ్రిడ్తో చేసే ఉసిరికాయ పచ్చడి కన్నా నాటు ఉసిరికాయలతో చేసే పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg ఉసిరికాయలతో చేస్తున్నాను పచ్చడి. ఇలా క్లీన్ చేసిన ఉసిరికాయలను ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకుందాం. 50 గ్రాముల చింతపండును తీసుకుని ఇందులో పీచు పిక్కలు లేకుండా క్లీన్ చేసుకున్న ఈ చింతపండులో వేడి వాటర్ వేసుకుని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు ఆవాలు వేసుకుంటే 1/2 కప్పు మెంతులు వేసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు చిటపటలాడే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ఈ ఆవాలు మెంతులను వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని మనం ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో మనం ముందుగా నానబెట్టిన చింతపండును కూడా వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న ఈ చింతపండు పేస్టును కూడా ఇదే బౌల్లో మనం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి పల్లి ఆయిల్తో చేసే పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయలను ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఉసిరికాయలు ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉసిరికాయలను ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ ఉడికిందో లేదో స్పూన్తో ఇలా కుచ్చుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలను ఫ్రై చేసుకోగా మిగిలిన ఈ ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండులోని వాటర్ పోయే వరకు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 10 నుంచి 12 నిమిషాల టైం పడుతుందండి ఈ చింతపండు ఫ్రై అవ్వడానికి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 7-8 ఎల్లుల్లిపాయలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ చల్లారేలోగా ఉసిరికాయలను తీసుకుని 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం వేసుకుని అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవాల మెంతుల పొడి కూడా వేసి ఈ ఉసిరికాయలకు మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చింతపండు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఈ ఉసిరికాయలకు మంచిగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మనం కొంచెం ఆయిల్ని వేడి చేసుకుని కూడా వేసుకోవచ్చు. 3 రోజుల పాటు మూత పెట్టి ఈ పచ్చడిని నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి ఈ పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని మనము ఈ పచ్చడితో అన్నం తింటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఉసిరికాయ పచ్చడిని కేజీ పెడితే ఈ కొలతలను డబల్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. తింటుంటే ఇంకా తినాలి అనిపించేలా ఉంది. ఉసిరికాయ కూడా మంచిగా మగ్గిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.